ఈర్ష్య అసూయల వల్ల ఎంత అనర్థం జరుగుతుందో తెలిపే దేవయాని వృత్తాంతం తెలుసుకుందాం. దేవయాని శర్మిష్ఠ ప్రాణ స్నేహితులన్నాక చిన్నా చితక గొడవలు సామాన్యమే. చిన్న తప్పు చేసిందని శర్మిష్ఠను తన దాసీగా చేసుకుంది దేవయాని. యయాతితో వివాహం అయ్యాక తన దాసీ అయిన శర్మిష్ఠను కూడా తీసుకెళ్ళింది దేవయాని. కొంతకాలానికి దేవయానికి కూతురు పుట్టింది. శర్మిష్ఠ యయాతిని ప్రాధేయపడింది తనను తల్లిని చేయమని. కాదనలేకపోయాడు యయాతి. ఈ విషయం తెలిసిన దేవయాని అసూయ ఈర్ష్యలతో రగిలిపోయింది. తండ్రి శుక్రాచార్యునికి చెప్పి యయాతికి శాపం ఇప్పించింది. దానికి భయపడిపోయిన యయాతి శుక్రాచార్యుని కాళ్ళు పట్టుకున్నాడు. సరే, నీ ముసలితనాన్ని నీ కొడుకులు ఎవరైనా తీసుకుంటే వారి యవ్వనం నీకు వస్తుందని చెప్పాడు శుక్రాచార్యుడు. సరేనని దేవయాని కొడుకులను అడిగాడు. వారు తిరస్కరించారు. శర్మిష్ఠ కొడుకులను అడిగాడు. ఊరుడు తప్పించి మిగతా వాళ్ళు తిరస్కరించారు. ఊరుడి యవ్వనం యయాతికి వచ్చి యయాతి ముసలితనం ఊరుడికి వచ్చింది. ఆ సంతోషంతో ఊరుణ్ణి రాజును చేశాడు యయాతి. తన కొడుకులకు రాజ్యాధికారం రాలేదన్న కారణంతో దుఃఖించింది దేవయాని. అందుకే ఈర్ష్య అసూయలు పనికిరాదు.